ప్రభుత్వం మోసం చేసిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శుభం కన్వెన్షన్ హాల్లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బీసీ కుల సంఘాల రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి అతిథిగా ఎమ్మెల్సీ కవిత హాజరయ్యారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ ప్రకటించిందని అన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత బీసీ డిక్లరేషన్ అమలు చేయడంలో ప్రభుత్వం వైఫల్యమైందని అన్నారు. ఇక కులాల వారీగా జనాభా ఎంత ఉందో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ కులగణన సర్వే చేసి 52% బీసీలు ఉన్నారంటే ఇప్పటి ప్రభుత్వం తప్పుడు లెక్కలను చెప్తుందని అన్నారు. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయిన తర్వాత బీసీలను సొంత పెట్టెలా చూసుకున్నారని అన్నారు. ఎప్పుడైతే మనందరం ఉద్యమం చేసుకుంటూ ముందుకు పోయినామో మనం 3 బిల్లులు పెట్టాలని అడిగినాం. రాజకీయాల్లో ఇవ్వండి, విద్యలో ఇవ్వండి, ఉద్యోగాలలో ఇవ్వండి అని అడిగినాం. మనం పెట్టిన ఒత్తిడికి తలొగ్గి 2 బిల్లులు అసెంబ్లీలో పెట్టిండ్రు. ఒకటి రాజకీయంగా, ఇంకోటి విద్యా ఉద్యోగాలకు కలిపి పెట్టిరు. దానివల్ల లాభం ఏమవుతుందంటే ఇక్కడికి వచ్చిన మీరందరూ కూడా నాయకులే. మీరందరూ చెప్తే వేల మంది మీ కులాలలో వినేవాళ్ళు ఉంటారు కాబట్టి మీరు ఖచ్చితంగా వాళ్ళకి చెప్పాలి. ఇట్లా విడివిడిగా బిల్లులు పెట్టడంతో ఎవరన్నా కోర్టుకు పోతే విద్యా ఉద్యోగాలల్లో ఇబ్బంది లేకుండా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది, రాజకీయంగా ముందుకెళ్లే అవకాశం ఉంటుంది. అందుకని డిమాండ్ చేసినాం. మన ఒత్తిడికి తల ఒగ్గి ప్రభుత్వం ఆ బిల్లులు పెట్టడం జరిగింది. ఇవాళ ఈ కామారెడ్డి మహాసభలో మేము రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో మేము డిమాండ్ చేసేది ఒకటి మీరు చేసినటువంటి జనాభా లెక్కలను గ్రామ పంచాయతీల వారీగా అతికించండి. 2 మీరు చేసినామని చెప్తున్నటువంటి జనాభా లెక్కలను అసెంబ్లీలో పెట్టండి. 3 డెడికేటెడ్ కమిషన్ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిండ్రో దాన్ని మీరు ఏర్పాటు మాకు పబ్లిక్లో పెట్టండి. దాన్ని బయటికి ఇవ్వండి. ఆ రిపోర్ట్ ఏం చెప్పిందో చెప్పండి. 4 మీరు బిల్లు పెట్టిండ్రు 42%, మేమందరం కూడా మద్దతు ఇచ్చినాం. అందుకే ఇవాళ బిల్లు పాస్ అయింది. మరి ఆ పాస్ అయిన బిల్లు గవర్నర్ దగ్గర ఉన్నదా, రాష్ట్రపతి దగ్గరికి పోయిందా, ఏం జరుగుతుంది, ఆ బిల్లు ఎక్కడుంది? బీజేపీ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి తెలంగాణ బీసీలకు జవాబు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇక్కడ బీజేపీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు ఉన్నారు, గౌరవనీయులు వెంకట్రామరెడ్డి గారు. వారిని నేను కోరుతా ఉన్నా, మీరు దయచేసి ఒత్తిడి తీసుకురండి మీ బీజేపీ పార్టీ మీద. మా కామారెడ్డిలోనే డిక్లరేషన్ అయింది కాబట్టి ఇక్కడ నుంచి బీసీలకు రిజర్వేషన్కి బిల్లు పాస్ అయింది. దాన్ని రాష్ట్రపతి ఒప్పుకోవాలి, గవర్నర్ అనుమతి ఇవ్వాలని చెప్పి